దీని మీదే బతుకుతున్నారు. వాళ్ళను కూడా చైతన్యపరిచాం. ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలో, ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో వాళ్ళకు కూడా ఆ విధంగా ప్రభుత్వం నుంచి సహకరించి డ్రోన్స్ పంపించి మూలలో వెతికి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా గంజాయి లేకుండా మన రాష్ట్రంలో నిర్మూలించగలిగామని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఇది ఒక రాష్ట్రానిలో, ఒక ప్రాంతానితో కాదు, మిగిలినటువంటి రాష్ట్రాల్లో స్పందిస్తున్నారు. దాన్ని మన మార్గంలో తీసుకెళ్తున్నారు. ఎవ్రీడే ఏ చెక్ పోస్ట్ దగ్గర చూసినా, ఎక్కడ చూసినా కేసులు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాను. యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి అలవాటైతే దీన్ని మానడం చాలా కష్టమైనటువంటి పని. ఒకరిని చూసి ఒకరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఆనందం కలిగినా డ్రగ్స్ తీసుకుంటున్నారు, బాధ కలిగినా డ్రగ్స్ తీసుకుంటున్నారు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి తల్లి లేదు, చెల్లి లేదు, మంచి లేదు, చెడు లేదు. ఆయనకు ఆ ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. అందుకే ఈరోజు అమాయకులైనటువంటి ఆడపిల్లల మీద, ఆడబిడ్డల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే ప్రభుత్వం ఈరోజు ఏకకొండతో చూసినా దీన్ని కొంతవరకు మనం కార్యక్రమాలు అరికట్టలేకపోతున్నామంటే దానికి ప్రధాన కారణం డ్రగ్స్, గంజాయి. అందుకే ఈ రెండింటినీ అరికట్టగలిగితే ఆటోమేటిక్గా వ్యవస్థ బాగుంటుందని ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నాం. దానికి అందరూ సహకరించాలి, చర్చించాలి, సిగ్గుపడకూడదు. ఈరోజు వీడియోస్ చూపించాం. సిగ్గుదేనికి చైతన్యపరచాలంటే దానికి మార్గాలు అనేకం ఉన్నాయి. క్లాసుల్లో చర్చించాలి, ఇంటిలో తల్లిదండ్రులు డిస్కస్ చేయాలి, స్కూల్లో టీచర్లు డిస్కస్ చేయాలి. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయో చెప్పి చైతన్యపరిచి ఈరోజు విద్యార్థులకి మనందరం బాగు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు గ్రామాల్లో నేను చూశాను, ఎవడైతే గంజాయి తీసుకుంటాడు, ఎవడైతే డ్రగ్స్ తీసుకుంటాడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. వాళ్ళకి ఎవరైనా అడిగితే సైలెంట్ గా ఉంటారు. రాత్రి వాడి ఇంటి మీద తిరుగుతున్నారు. రాత్రి ఆయన ఎక్కడి నుంచి అయినా పోస్తే మధ్యలో అటకాయించి, ఏరా నన్నే నువ్వు అడుగుతావా, ఈ సంగతి తెలుస్తానని దాడులు చేసినటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నారు. అందుకే ప్రజలందరూ ఈరోజు టోల్ ఫ్రీ నెంబర్ పట్టించాం. మీరందరూ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వండి. మీ గ్రామంలో, మీ ప్రాంతంలో ఒకరో, ఇద్దరో, ముగ్గురో డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ముగ్గురే కదని మనం గాలికి వదిలిస్తే ముగ్గురు 30 మంది అవుతారు, 30 మంది 300 మంది అవుతారు. అదే మీరు సమాచారాన్ని పోలీసులకు ఇవ్వగలిగితే ఆ ముగ్గురిని తీసుకొచ్చి మీకు స్పష్టంగా హామీ ఇస్తున్నాం. సమాచారం ఇస్తే ఆ విద్యార్థులు తెచ్చి ఏదో కేసులు పెట్టి జైల్లో పెట్టి ఒక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని పూర్తిగా హతమార్చే పరిస్థితి. ఆ రోజు సినిమాలు కూడా తీసేవాళ్ళు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అణిచివేసిన వ్యక్తిని, అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ మనుగడ సాధించాలని, సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటే ఒకే మాట చెప్పాను, మత సామరస్యాన్ని కాపాడతాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు ఇక్కడ చోటు చెప్పడమే కాకుండా
ఈరోజు రాష్ట్రంలో మత సామరస్యం ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు, గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు, వీధికి ఒక రౌడీ ఉండేవాడు. నేను ఒకే మాట చెప్పా, రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీజం కూడా కంట్రోల్ చేశాం. ఈరోజు మీరు చూస్తే అతి పెద్ద సమస్య, ఎన్నికల్లో కూడా నేను చెప్పాను, కడవన్నీ సమస్యలు నేను పరిష్కారం చేస్తాను, కానీ గంజాయికి బానిసైపోయి డ్రగ్కు బానిసైపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత తెలుసో తెలియకో ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ విధంగా చెడగొట్టిన తర్వాత వారిని బాగు చేయడం చాలా కష్టమని ఒక మాట చెప్పాను. తల్లిదండ్రులు కూడా చెప్పాను. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం మొత్తం 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేశాం. ప్రతిపక్షంగా మేము ఉద్యమాలు చేసింది, డ్రగ్స్ వస్తున్నాయి, రాష్ట్రం ఒక కేంద్రంగా మారిపోయింది, ఏజెన్సీ ఏరియా చూస్తే గంజాయి పంట పండిస్తున్నారు, ఇది మామూలు పంటగా తయారు చేసుకుని రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు, విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు, ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలాసార్లు చెప్పాను. నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి, కనీసం ఒక్కసారి ఖండించలేదు. 5 ఏళ్లయింది. యాంటీ డ్రగ్ మూమెంటం మీరందరూ చూస్తే ఇంటర్నేషనల్ డే ఇదే మరికి జరిపేవారు. ఒక్క రోజైనా కార్యక్రమం చేపట్టాడా నేను అడుగుతున్నా. మేము పోరాడితే మా ఆఫీసు మీదకి దాడి పంపించాడు, దాడి చేశారు, తిరిగి కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. నేను ఒకటే మీ అందరికీ, ఈ పక్కన టైర్ కింద పడి సింగయ్య అని ఒక 60 సంవత్సరాల దళితుడు ఆ టైర్ కింద నలగటం, అది చూచి ఆ కార్యకర్తలు అతను బయటకు లాగి పక్కనున్న ముళ్ళ కంచెలో పడేయటం, తర్వాత 108 వాహనంలో అతను ఆసుపత్రికి తీసుకెళ్లటం, ఆసుపత్రికి తీసుకెళ్లే సందర్భంలోనే అతను చనిపోవటం, ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, దీనికి నాకు సంబంధం లేదంటాడు ఆయన. నిన్న హైకోర్టు కూడా వెళ్ళినట్టున్నాడు, నాకు సంబంధం లేదు, నేను నంగనాచినని వెళ్ళాడు ఆయన. ఆయనకి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? నా ప్రెస్ మీట్ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినాలని నా విజ్ఞప్తి. లేకపోతే మీకు ఎవరికి బుర్రకెక్కేటట్టు ఎవరు చెప్పట్లా మీకు సరిగా. మీకే సంబంధం. మీ యాత్రలోనే అతను చనిపోయినాడు. అతను చావుకు మీరు కారకులు. మీరు పోలీస్ ఆంక్షల్ని మీరు గౌరవించి 3 కార్లతోటి 100 మందితోటి ప్రయాణం చేస్తుంటే సింగయ్య చనిపోయేవాడు కాదుగా. మరి అతను చావుకు మీరు కదా కారకులు. దాన్ని పక్కన పెడితే ఆయన టీం అంతా కూడా, మేడం రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, ఈయన ఆరెడ్డి గారు, అందరూ కూడా ఎగబడి ఎవరు జగన్కి ఏం సంబంధం, అసలు ఆ కారు కిందే పడలేదు. ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్పీ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? నా దగ్గరున్న సమాచారం ప్రకారం ఇదే అని ఇచ్చాడు. ఆయన లేచి వెళ్ళిపోతూ కూడా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మరలా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు. అది చెప్పరా? తర్వాత దర్యాప్తు చేశారు, వీడియోలు, టీవీ ఫుటేజ్లు అవన్నీ వెరిఫై చేసిన తర్వాత అసలు కారణం ఇది అని తెలిసింది. తెలిసిన దానికి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎన్ని చెబుతున్నారు. చంద్రబాబు గారే తీసుకొచ్చి సింగయ్యని టైర్ కింద వేశారంటాడు ఒకడు. ఈ సింగయ్యని టైర్ కింద పడేయటం టీడీపీ వాళ్ళు చేసిన యాక్షన్ అంటారు.
ఎన్నెన్ని మాట్లాడదు. మరి ఆమె రోజా గారు, ఆమె మహిళ, నేను ఎక్కువ మాట్లాడకూడదు ఆమె గురించి, ఏదేదో మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిది మొట్టమొదటి నుంచి కూడా నేర ప్రవృత్తి. ఐ రిపీట్, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మొట్టమొదటి నుంచి కూడా, చిన్ననాటి నుండి కూడా నేర ప్రవృత్తితో మిళితమైంది. అది చిన్ననాడే విద్యాభ్యాసంలోనే ప్రశ్నాపత్రాలు కొట్టేశారని ఆయన మీద ఆరోపణ ఉంది. మీకు ఎప్పుడైనా పత్రిక, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా కాదు నేను ప్రశ్నాపత్రాలు దొంగలించలేదు, నేను ప్రశ్నాపత్రాలు దొంగలించిన దొంగని కాదు అని ఎప్పుడైనా చెప్పాడా సార్? నవ్వద్దు, సమాధానం చెప్పండి. మీకు ఎప్పుడైనా చెప్పాడా? నేనంటున్నా జగన్ది నేర ప్రవృత్తి అంటున్నా. నేను ఇప్పటివరకు కూడా సమాధానం చెప్పలేదు. నేను 10th ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్. ఈ కార్యక్రమం ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఏ రకంగా ప్రజలకి వాటిని అన్నింటిని గుర్తు చేయాలి, ఏ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఏదైతే సహజంగా తెలుగుదేశం పార్టీకి, వారి మిత్రపక్షాలకి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మేనిఫెస్టో అనేటువంటిది మనం అసలు ప్రకటించామా, అసలు మేనిఫెస్టో అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది సహజంగా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతుంటారు. గతంలో కూడా మీకు తెలుసు, 2014-19 మధ్యలో 2014 ఎన్నికలకు ముందు వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వారి వెబ్సైట్ నుంచి డిలీట్ చేశారు. ఏదైతే వారి పార్టీ వెబ్సైట్స్లోంచి కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళ లింకుల్లో కానీ అన్నింటిలో కూడా డిలీట్ చేసేయడం, ప్రజలు మర్చిపోతారని చెప్పి వారు అనుకోవడం, ఇది సహజంగా వారికి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆలోచనలు. అందుకనే దాన్ని రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనేటువంటి స్లోగన్తో ఒక క్యూఆర్ కోడ్ని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి, ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి, ఎందుకంటే టెక్నాలజీ అని చెప్పి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి మేము కూడా అదే టెక్నాలజీని యూజ్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వారు 2019లో 2024 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా వారు ఏ హామీలు ఇచ్చారు, ఏమి అమలు చేస్తారు ఈ సంవత్సర కాలంలో అనేటువంటిది కూడా మరొకసారి గుర్తు చేసేటువంటి దానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ అసలు పూర్తిగా మేనిఫెస్టో అంతా అమలైపోయినట్టే, ఆ సూపర్ 6 గురించి మాట్లాడడానికి వీల్లేదు, సూపర్ 6 అనేటువంటిది అమలు చేసేసాం, దాని గురించి ఎవరన్నా మాట్లాడితే వారి నాలుక మందం అనేటువంటిది వారి ప్రసంగాల్లో, వారి పత్రికా సమావేశాల్లో ఎక్కడికక్కడ మాట్లాడడం అనేటువంటిది కూడా చూసాం. సో ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఇది వారి మేనిఫెస్టో. ప్రజాగలం పేరిట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో. పక్కన పాపం బీజేపీ వాళ్ళు కూడా వచ్చి చెయ్యమంటే పాపం వాళ్ళు వేయలేదు, మీ అందరు గుర్తుందో లేదో. కానీ ఇప్పుడు వారు బాధ్యత తీసుకోవాలి. వారి ప్రభుత్వంలో వీరున్నారు, వీరి ప్రభుత్వంలో వారున్నారు. ఇది పూర్తిగా ఉమ్మడి వారి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, పార్టీలు ఏవైతే ఉన్నారో వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ మేనిఫెస్టోతో పాటు వారు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అని చెప్పి ఒక స్లోగన్ ఏదైతే వారు తీసుకున్నారో అందులో చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఉన్నటువంటిది ఒక 4 లైన్లు ఉన్నాయి. మీ అందరికీ, మీ ద్వారా ప్రజలకి మరొకసారి గుర్తు చేస్తూ వినిపించాలన్నటువంటి ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు అని నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ దాని మారిని గుద్దింది, దానివల్ల అది ఇంజూర్ అయింది అని తర్వాత వారిని వచ్చి తీసుకెళ్లి
అంబులెన్స్ లో హాస్పిటల్లో ఆ పోలీసులే జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ తదుపరి 2-3 రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలూకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు నుంచి జరిగింది. మరి దాంతో పాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మరి వారు చేసి వారి మీద కేసు పెట్టడమే కాకుండా వారి తాలూకు పయనిస్తున్న కారును కూడా సీజ్ చేసి తీసుకెళ్లడం మనందరం కూడా చూసాం. మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి అందరినీ కూడా కోరుతున్నాను, చూడమని చెప్తున్నాను. ఈ ప్రభుత్వం తాలూకు అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాల్ని ఏదో విధంగా భయం పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి, నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారు. అరచేతితో వచ్చి సూర్యుని అడ్డుకుంటే సూర్యరశ్మి మాగదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు, ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి. ఆయనకు వస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ లేదా? ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా? ఇది చేతకాని ప్రభుత్వమా? లేకపోతే సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం? ఎందుకు ఆయన తగ్గ ఏర్పాట్లు చేయలేదు? అది మీ బాధ్యత కాదా? మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం. తిరిగి పైపెచ్చు మీకు మానవత్వం లేదు అంటే ఏ ఒక్కరైనా సరే, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అయ్యో ఏదో జరిగిందని మనం వెళ్తున్నప్పుడు ఆపి చేస్తాం. అలాంటిది అక్కడ వచ్చి వేల మంది ప్రజలు ఉన్నారు, 100 మంది ప్రజలు ఉన్నారు. నిజంగా మీరు సెక్యూరిటీ ఇచ్చారంటున్నారు, మీరు ప్రొవైడ్ చేస్తామంటారు. మరి ప్రొవైడ్ చేస్తే సెక్యూరిటీ ఇస్తే మనకి ఇచ్చిన కాన్వేలో ఉన్న వెహికల్ కానీ, లేదంటే ఎస్కాట్ ఇచ్చిన వెహికల్స్ కానీ, మరి అక్కడ ఉన్న రో పార్టీ కానీ, మరి అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడలేదని అడుగుతున్నాం. మరి చూస్తే మరి ఎలాగా ఎస్పీ గారి ముందు చెప్పారని అడుగుతున్నాం. ఏ విధంగా అడుగుతున్నాం? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని ఈ ఆలోచన చేస్తున్నాం. ఆ విషయాన్నే ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటివి కార్యక్రమాల్ని ఇవాళ ఏదో చేస్తే ఇది ఆగిపోతుందని కాదు. ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ వెళ్తుంది. చేతకాక 1 సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక ప్రజలతో చిత్రీకరించబడుతున్న తరుణంలో ఇక లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంది. మాది ప్రతిపక్ష పార్టీ, ప్రజల తరఫున మేము గొంతెత్తి అడగవలసిన బాధ్యత మాకుంది. ఆ ప్రకారమే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి చేశారో, ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా, ఏం చేసినా అవన్నీ నెరవేర్చే వరకు మెడలుంచైనా సరే ప్రజలకు ఆ కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం. అది మా బాధ్యత. ఆ కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రధానికి అందరినీ కోరుతున్నాను, ఈ ప్రభుత్వం తాలూకా కుతంత్రాలు, కుయుక్తులు వారు చేస్తున్న కార్యక్రమాల్ని దయచేసి ఆలోచన చేయండి. ఇటువంటి నీచమైన ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం చూడలే. ఆలోచన చేయమని పెద్దల్ని, మేధావుల్ని అందరినీ కోరుతున్నాం.